చైనా, రష్యా, ఉత్తర కొరియాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మూడు దేశాలు కలిసి కుట్రలు పన్నుతున్నాయంటూ ట్రంప్ వాదిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ మూడు దేశాలకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మీ సంగతి తేలుస్తా అంటూ ట్రంప్ మండిపడుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా కుట్రలు పన్నుతున్నాయంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. బీజింగ్లో హై ప్రొఫైల్ సైనిక కవాతుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. కవాతులో హైపర్సోనిక్ క్షిపణులు, అలాగే అడ్వాన్స్డ్ డ్రోన్లు, ఆయుధాల ప్రదర్శన అమెరికాను హెచ్చరిందికే అంటూ జిన్పింగ్, పుతిన్, కిమ్తో కలిసి ఆయుధ ప్రదర్శన చేపట్టారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రంప్ స్పందించారు. కుట్రలు పన్నితే అంతు తెలుస్తానంటూ ట్రంప్ పోస్ట్ పెట్టారు. చైనా ఆయుధ ప్రదర్శనతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలంటూ ట్రంప్ కోరుతున్నారు. ట్రంప్ ఆరోపణలపై పుతిన్ స్పందించారు. అమెరికాపై కుట్రలు ఏమీ చేయలేదంటూ పుతిన్ మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద చైనాతో కలిసి రష్యా, ఉత్తర కొరియాలు అమెరికాపై కుట్రలు చేస్తున్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ చేశారు. పుతిన్ తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, వాషింగ్టన్పై మూడు దేశాలు కుట్ర చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. బీజింగ్ సైనిక పరేడ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్లు, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో కలిసి అమెరికాపై కుట్ర పన్నుతున్నారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అటు మాస్కో స్పందించింది. ట్రంప్ ఆరోపణలు రష్యా తోసిపుచ్చింది. ఇవి పూర్తిగా సత్యదూరమైనవంటూ స్పష్టం చేసింది. అంతేకాదు ట్రంప్ మాటలు నవ్వుకునేలా ఉన్నాయని ఆయన ఆరోపించినట్లు పుతిన్ ఎటువంటి కుట్రలు చేయలేదంటూ తేల్చి చెప్పింది. ఇక తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ పోస్ట్ పెట్టిన ప్రెసిడెంట్ ట్రంప్ రెండో ప్రపంచ యుద్ధంలో చైనా స్వాతంత్రాన్ని రక్షించడం కోసం తమ దేశమైనటువంటి అమెరికన్లు కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. చైనాకు అమెరికా అందించిన అపారమైన మద్దతు, స్నేహపూర్వకంగా లేని విదేశీ ఆక్రమణదారుడి నుంచి స్వేచ్ఛను పొందేందుకు అమెరికన్లు రక్తాన్ని చిందించారా లేదా అంటూ జిన్పింగ్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. విజయం, కీర్తి కోసం చైనా పోరాటంలో చాలామంది అమెరికన్లు కూడా మరణించారని, అది చైనా గుర్తెరగాలంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక వారి ధైర్యం, త్యాగాలకు సరైన గౌరవం దక్కుతుందని నేను ఆశిస్తున్నానంటూ జిన్పింగ్కు అద్భుతమైన చైనా ప్రజల వేడుకలు గొప్పగా జరుపుకోవాలని ఆశిస్తున్నానంటూ మరోవైపు ఆ సెలబ్రేషన్స్ గురించి కూడా విష్ చేసిన పరిస్థితి. సో ఈ రకంగా అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నందున అటు పుతిన్, కిమ్ జోంగ్ ఉన్లకు హృదయపూర్వక అభినందనలు అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ వెటకారంగా ట్వీట్ను ముగించాడు. డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్రూత్ సోషల్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇది వైరల్గా మారుతుంది. ద బిగ్ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్ ఈజ్ వెదర్ ఆర్ నాట్ ప్రెసిడెంట్ జీ ఆఫ్ చైనా విల్ మెన్షన్ ద మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ అండ్ బ్లడ్ దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ ఆయన చేసిన ట్వీట్. అంటే అమెరికాల త్యాగాలను మీరు మర్చిపోయారా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ద బ్లడ్ దట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గేవ్ టు చైనా ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఇట్ టు సెక్యూర్ ఇట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఏ వెరీ అన్ఫ్రెండ్లీ ఫారెన్ ఇన్వేడర్ అంటూ ఆయన చేశారు. రైట్, ఇప్పటిదాకా దాని సారాంశం వినిపించాను. ఇక ఈ ఆరోపణలపై మరోవైపు రష్యా అధికారిక టెలివిజన్ అనే ప్రశ్నకు క్రెమ్లిన్ విదేశాంగ అధికారి యూరీ ఉషకోవ్ ఖండించారు. ఎవరు కుట్రలు పనడం లేదన్నారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేయడం లేదని, అలాంటి కుట్రలు లేవని తాను అనుకోవట్లేదన్నారు. ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడి ఉండవచ్చు, ఎవరికి అలాంటి ఆలోచన కూడా లేదు. ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరికి ఇలాంటి ఆలోచన, ఆ చర్చే రాలేదంటూ చెప్తున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు యంత్రాంగం ట్రంప్ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్ర ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా ట్రంప్ వ్యక్తిగత ఆలోచన విధానాన్ని అందరూ అర్థం చేసుకుంటారంటూ ఆయన చురకలందించారు. ఇక సైనిక పరేడ్ను ఉద్దేశించి జిన్పింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం శాంత యుద్ధం అనేది పరిస్థితి ఎదుర్కొంటుందని వ్యాఖ్యలు చేసిన అనంతరం ట్రంప్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారు. సో ఆ రకంగా ప్రపంచం శాంతి గురించి, యుద్ధం గురించి ఒక రెండు క్వశ్చన్ మార్కులు వేశారు. దీంతో ఒకసారిగా అటు జిన్పింగ్ వ్యాఖ్యలు కూడా ఆసక్తిని రేపాయి. సో మొత్తం మీద వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ తన పక్కనుండగా జిన్పింగ్ పాశ్చాత్య బెదిరింపుదారులకు ఒక రకమైన సందేశం పంపినట్టయింది. మొత్తం మీద చైనాలో చేసినటువంటి విక్టరీ డే వేడుకలు ఒకసారిగా అగ్రరాజ్యం అమెరికాని కుదిపేసిన పరిస్థితి కనబడుతోంది. సో భారత్, చైనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై ఇటు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. రెండు దేశాల లక్ష్యంగా విధిస్తున్న టారిఫ్లు సరికాదంటూ హెచ్చరించారు. ట్రంప్ యంత్రాంగం ఈ రకమైన టారిఫ్లతో
ఆసియాలోని 2 అతిపెద్ద దేశాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆరోపించారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లలో దేశాలను లొంగదీసుకునే ప్రయత్నం సరికాదంటూ ఒక్కసారిగా పుతిన్ చులకలంటించారు. సో ఆ రకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా మిలిటరీ పరేడ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. ట్రంప్ పరిపాలన ఇక ఆర్థిక ఒత్తిడిని ఒక రకంగా తయారు చేస్తుందంటూ చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ 3 దేశాలు ఒక్కటైతే అమెరికా తట్టుకోగలదా, ఎవరి బలం ఎంత, పరిస్థితులు ఎలా ఉంటాయనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. సో ఒక రకంగా ఇప్పుడు నిన్న చైనాలో జరిగిన పరేడ్ చూస్తే కనుక నిజంగా కళ్ళు చెమ్మగిలాల్సిందే. అట్లాంటి పరేడ్ జరిగింది. చాలా అత్యంత అధునాతమైనటువంటి ఆయుధ సంపత్తిని ఒక్కసారిగా చైనా నంతా కూడా ప్రదర్శించింది. ఈ ప్రదర్శనతో ఒక్కసారిగా అటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ పక్కన కిమ్ జోంగ్ ఉన్ వీళ్ళందరూ కూడా ఒకే వేదికమై ఉండడం, ఇదంతా కూడా ఇప్పటికే ట్రంప్ను కలవరపాటుకు గురి చేస్తే అవసరమైతే రష్యా చైనాను కూడా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయన పెంటగాన్ని ఆదేశించినట్టుగా కూడా సమాచారం. సో అమెరికా సేనలో భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక నిన్న ఆ బీజింగ్ విక్టరీ డే పరేడ్ల సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శన తర్వాత ట్రంప్ తీవ్ర ఆరోపణలు ఎత్తి చేశారు. ఈ 3 దేశాలు కూడా తమపై కుట్ర చేసినట్టు చేస్తున్న ఆరోపణలు కూడా మొత్తం మీద ఒక్కసారిగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారిగా ఆసక్తిని రేపుతున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ 3 దేశాలు కలిసి నిజంగా అమెరికాను భయపెడుతున్నాయా అనేది ఆసక్తికర చర్చ. సో చైనా ఈ DF-5Cని ప్రదర్శించింది. ఇది ఒక బాలిస్టిక్ క్షిపణి, అంటే ఖండాంతర క్షిపణి. DF-5C అనేది చాలా భయంకరమైనటువంటి వార్ హెడ్లను మోసుకుపోయే క్షిపణి. ఇది 20,000 కిలోమీటర్ల దూరం ఛేదించగలదు. ఒక్కసారి ఆలోచించండి, 20,000 కిలోమీటర్లు అంటే ప్రపంచంలో ఏ మూలనైనా ఏ దేశాన్నైనా చుట్టేయగలదు ఈ క్షిపణి. అంతటి విధ్వంసకర క్షిపణి అది. ఆ క్షిపణిని చైనా ప్రదర్శించింది DF-5C. ఇదిగో వస్తుంది, ఇదే DF-5C. ఈ క్షిపణి చైనా ప్రదర్శించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా కలవరపాటుకు గురైన పరిస్థితి. కలవరపాటు అంటే అగ్రరాజ్యం లాంటి అమెరికా దేశాలే కలవరపాటుకు గురై. ఎందుకంటే చైనాని ఎక్కడెక్కడ అనగదొక్కుదామని చూస్తున్న అగ్రరాజ్యానికి ఇది నిజంగా టెన్షన్ పుట్టించే అంశమే. సో రకంగా నిజంగా మరి ఈ 3 దేశాలు ఒకటైతే అమెరికా తట్టుకోగలదా, ఎవరి బలం ఎంత అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. ఒక్కసారి ఆ సైనిక సంపత్తిని, సైనిక సామర్థ్యాన్ని చూడండి. చైనా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సైనిక పటాలను పెంచుకుంటుంది. అత్యాధునిక ఎలక్ట్రిక్ వార్ఫేర్ను, అలాగే అణువార్ హెడ్ల మోసుకుపోయే అత్యాధునికమైనటువంటి మిసైళ్లను తయారు చేస్తోంది. హైపర్సోనిక్ మిసైల్ అంటే కనురెప్పపాట్లో, కన్ను మూసి తెరిచేలోపే 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి ఆయుధాలను ఒక్కసారిగా నిన్న చైనా ప్రదర్శించడంతో ఒక్కసారిగా అగ్రరాజ్యం అమెరికా అయితే ఉలిక్కిపడ్డ పరిస్థితి. సో అదొక్కటే కాదు, అక్కడ చూడండి కిమ్, అలాగే పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు కలిసి ఆ సైనిక పరేడ్లో పాల్గొని ఒక రకంగా అమెరికాకి హెచ్చరికలు పంపినట్టుగానే అనిపించింది. సో ఏదేమైనా ఈ ఒకసారిగా రష్యా, చైనా, అలాగే ఉత్తర కొరియా దేశాధినేతలు ఒకే వేదికపై భారీ సైనిక ప్రదర్శన చేయడంతో ఇది బల ప్రదర్శనగా మారిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చైనా నుంచి నేరుగా అమెరికాకి హెచ్చరికలు పంపినట్టుగానే చాలామంది భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ అంశంపై ఒకసారి స్పందించే ప్రయత్నించండి, కామెంట్ చేయండి. నిజంగా అమెరికాని ఈ 3 దేశాలు భయపడే ప్రయత్నం చేస్తున్నాయా? ఈ 3 దేశాలు ఒక్కటైతే అమెరికా తట్టుకోగలదా అనేది ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో ఏకఛత్రాధిపత్యంగా ఆయన ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తూ ప్రపంచ దేశాలన్నింటి కూడా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని, లేదా ప్రపంచ వాణిజ్యాన్ని గడగడలాడిస్తూ ఒక రకంగా అప్రకటిత యుద్ధాన్ని కొనసాగిస్తూ మొత్తం వ్యవస్థని గందరగోళానికి గురి చేస్తున్న ట్రంప్ను కట్టడి చేయాలంటే ఇలాంటి సందర్భాలు తప్పవా? ఆసియాలో ముఖ్యంగా చాలా దేశాలు దగ్గర అవుతున్నాయి. భారత్ కూడా ఇప్పుడు కొత్త వ్యూహాలతో భారతదేశం కూడా కొత్త కూటములు కూడా జతకట్టే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మన ప్రధాని సైనిక పరేడ్లో లేడు, కానీ అంతకుముందు చైనాకు వెళ్ళి షాంఘై శిఖరాగ్ర సదస్సులో పాల్గొనొచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి ట్రంప్కు కాస్త టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఏదేమైనా ట్రంప్ లాంటి అహంకారపూరిత
వైఖరి ఉన్నటువంటి నేతలు. నిజంగా అమెరికాకు ట్రంప్ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. కేవలం అమెరికా అధ్యక్షుడైనంత మాత్రాన ఆయన వ్యక్తిగత ఎజెండాని అమలు చేస్తూ ట్రంప్ ఇక్కడ అమెరికాకే ముప్పు తెచ్చే పనులు చేస్తున్నారంటూ అంతర్గతంగా అమెరికాలో చర్చ జరుగుతుంది. నిజంగా ట్రంప్ మొండి వైఖరి కేవలం ఆయన అహంకారం, ఆయన మాట నెగ్గాలి, ఆయన అనుకున్న పని సాధించాలన్నట్టుగానే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అడ్డుపెట్టుకొని ఆ అధికారాన్ని చెలాయిస్తూ ప్రపంచ దేశాలపై పెత్తనం కొనసాగిస్తున్నాడని చెప్పాలి. సో ఇదంతా ఈ అంశంలో వాస్తవం ఇంత మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.